హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 22 ఫిబ్రవరికి అయిపోవాల్సిన గ్రూప్ డి అప్లికేషన్ ప్రాసెస్ని మార్చి 1 వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎక్స్టెన్షన్ వల్ల చాలామంది అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ దొరికింది. ఇంకా అప్లై చేసుకునే వాళ్ళైతే డెఫినెట్గా ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా మనం అప్లై చేస్తే మన యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వదు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి లైవ్లో నేను అప్లై చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను వాటికి రిప్లై ఇస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం మనం డైరెక్ట్గా వెబ్సైట్లో వెళ్తే కనుక ఇది అఫీషియల్ వెబ్సైట్ rrbapply.gov.in అనేది. నేను ఈ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డిని ఏ విధంగా అప్లై చేయాలో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ఉంటుంది. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంటే కనుక మీకు ఈ యొక్క వెబ్సైట్లో సో ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్లో క్లిక్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఫస్ట్ టైం ఎవరైతే ఈ గ్రూప్ డికి అప్లై చేస్తున్నారో క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయాలన్నమాట. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు ఇక్కడ చూస్తే కనుక మీకు కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని ఉంటుంది ఫస్ట్ కాలం. దాంట్లో మనం ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఫుల్ నేమ్ 10th సర్టిఫికేట్లో ఏ విధంగా నేమ్ అయితే ఉంటుందో ఆ ఫుల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ రీటైప్ ఫుల్ నేమ్ ఏదైతే మీరు ఇక్కడ ఫుల్ నేమ్లో ఎంటర్ చేశారో సేమ్ రీటైప్ చేయాలి. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అంటుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేశారా? ఒకవేళ చేస్తే ఎస్ అని, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా 10th మెమోలో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత సేమ్ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని. ఆ తర్వాత రీసెలెక్ట్ జెండర్. ఇక్కడ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయాలి. దెన్ చూస్తే కనుక మనం రీటైప్ ఫాదర్ నేమ్, ఆ తర్వాత మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రీటైప్ మదర్ నేమ్ అని ఉంది. ఇక్కడ కూడా అంటే సేమ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. మీరు ప్రజెంట్ ఏదైతే వర్కింగ్ మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ ఇవ్వండి. సో దానికి ఓటీపీ వస్తుంది. జనరేట్ ఓటీపీ అనగానే అంటే డెఫినెట్గా ఈ స్టార్ మార్క్ ఉంది అంటే 100% అది ఇవ్వాలి. ఆ తర్వాత ఈమెయిల్ ఓటీపీ వస్తుంది. ఆ ఈమెయిల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. దెన్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి మొబైల్కి ఓటీపీ వస్తుంది. జనరేట్ మొబైల్ ఓటీపీ అంటే ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ చూస్తే కనుక ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేస్తే గెట్ ఆధార్ ఓటీపీ అంటే మీకు మెసేజ్ వస్తుంది. ఆధార్తో ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో దానికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ తర్వాత వెరిఫై అంటే వెరిఫై అయిపోతుంది. దెన్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఐ హియర్ బై ఆథరైజ్డ్ ఇవన్నీ క్లిక్ చేసి చదివేసి అంటే ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అన్నట్టుగా ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఉందో క్రియేట్ యువర్ పాస్వర్డ్, ఓన్ పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. దెన్ సేమ్ పాస్వర్డ్ని మనం ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఎంటర్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. దెన్ ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. ఆ తర్వాత ఇది మొత్తం మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనుకొని సేవ్ నెక్స్ట్ అంటే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది మనకి క్రియేట్ అన్ అకౌంట్ ప్రాసెస్. ఇది కంప్లీట్గా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం హోమ్ పేజ్కి వెళ్తే అప్పుడు ఆ తర్వాత ఏముంది, ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంటుంది. అంటే మీకు ఆల్రెడీ మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆధార్ నెంబర్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అకౌంట్ని లాగిన్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూస్తే కనుక లాగిన్ విత్ ఆధార్, లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ అని ఉంది. మనం ఏం చేయొచ్చు, లాగిన్ విత్ ఆధార్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. జనరేట్ ఆధార్ ఓటీపీ అంటే మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. దెన్ ఐఎమ్ నాట్ రోబోట్ అది క్లిక్ చేసి లాగిన్ చేస్తే సరిపోతుంది. ఇంకొక ప్రాసెస్ ఏముంది, లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్. ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో మీరు ఇంతకుముందు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి ఇచ్చిన మొబైల్ నెంబర్కి మనం పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసి ఉంటాం కదా, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ అంటే మీరు లాగిన్ అనగానే లాగిన్ డీటెయిల్స్కి అయితే వెళ్తుంది. ఓకే, ఇలా మీ మొబైల్కి ఓటీపీ వచ్చిన వెంటనే మీరు లాగిన్ చేస్తే కనుక ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని, ఆన్లైన్ అప్లికేషన్ అని, అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే మనకి దానికి సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇందులో వచ్చేస్తుంది. ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి మన యొక్క డీటెయిల్స్ అన్ని క్రియేట్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కటి ఇందులో వచ్చేస్తుంది అనమాట.
ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకి ఏవైతే మనకి లైవ్ అంటే ఇప్పుడు తీసుకుంటుందో, ఇప్పుడు చూస్తే కనుక క్లోజింగ్ డేట్ 22 అని ఉంది. ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇది March 1 వరకు అప్డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనము ఏ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ అడుగుతుంది. ఫస్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సెలెక్ట్ ద ఆర్ఆర్బీ ఫర్ విచ్ యూ విష్ టు అప్లై అని ఉంటుంది. మనకు ఏ జోన్ అంటే ఇప్పుడు బెంగళూరు అంటే బెంగళూరుకి, చెన్నై అంటే చెన్నైకి, సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్కి. మీకు నేను లాస్ట్ వీడియోలో అయితే కట్ ఆఫ్ ఎక్కడ తక్కువ ఉంటుంది, ఎక్కడ బెటర్ జోన్ ఉంటుంది అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో చూడని వాళ్ళైతే డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూడండి. ఆ తర్వాత ఇది అప్లై చేస్తే కొంచెం బెటర్ అవుతుంది. అంటే ర్యాంక్ ఇప్పుడు మనం రీసెంట్గా నేను ఏం చేశానంటే బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ 3 జోన్లకి కంపేర్ చేస్తే కనుక మనకి బెంగళూరులో చాలా తక్కువ కట్ ఆఫ్తో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి జాబ్ వచ్చిందనమాట. 62 ఉంది. అండ్ చెన్నై వచ్చేసి 70 ఉంది. సికింద్రాబాద్ కూడా 70 ఉంది. ఆ విధంగా మనకి బెంగళూరు జోన్కి కొంచెం తక్కువ కట్ ఆఫ్. కానీ బెంగళూరు కొంతమంది ఏమనుకుంటారు అంటే హోమ్ స్టేట్లో చేయాలని అనుకుంటారు. కాబట్టి సికింద్రాబాద్, ఇప్పుడు నేనైతే సికింద్రాబాద్ అని అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ ఆర్ఆర్సీ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. దెన్ నెక్స్ట్ అనగానే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత డౌన్లోకి వెళ్తే కనుక మీకు అప్లోడ్ డాక్యుమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో కాస్ట్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాలి. మిగతా డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా వచ్చేస్తుంది, అందులో ప్రాబ్లం లేదు. మనం సక్సెస్ఫుల్లీ సేవ్ అనేది డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తుంది, పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. దెన్ ఇక్కడ సెకండ్ పేజ్లోకి రాగానే మీకు ఆర్యూ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది అడుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయాలి. మీకు ఏమైనా డిజేబిలిటీ ఉందా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇంకా ఏమైనా స్క్రైబ్ కావాలా, సో నో. ఆ తర్వాత ఈబీసీ సర్టిఫికేట్ హోల్డరా, అవునా కాదా, అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అయితే కనుక మీరు ఇక్కడ ఫీ కన్సెషన్కి డూ యూ విష్ టు అవైల్ ఫీ కన్సెషన్ కావాలా వద్దా అనేది కూడా ఇక్కడ ఆప్షనల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను నో క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ సర్వింగ్ రైల్వే అప్లికెంటా, మీ డీటెయిల్స్ ఆఫ్ ఆర్ యూ అండ్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అయితే నో అయితే నో, ఎస్ అయితే ఎస్. ఇక్కడ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ ఉంది కదా, ఒకవేళ అప్రెంటిస్ చేసి ఉంటే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి, ఎందుకంటే మీరు ఫీ కన్సెషన్ ఉన్నప్పుడు కూడా అంటే ఫీ రిఫండ్ అవ్వాలన్నా కూడా అదే అకౌంట్కి వస్తుంది. అది నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఓకే, ఇలా నెక్స్ట్ పేజ్కి రాగానే మీ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ టైప్, రోల్ నెంబర్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ నేను హైడ్లో పెడుతున్నాను, ఇదంతా పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాం కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకి ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. వ్యూ అనుకుంటే వ్యూ అనుకోవచ్చు. దెన్ ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అదంతా అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఏదైతే సెలెక్టెడ్ ఆర్ఆర్బీ ఉందో ఆ జోన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంది. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడని వాళ్ళైతే డెఫినెట్గా అది చూడండి ఫస్ట్. అది చూసిన తర్వాత మీరు ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ని ఆర్డర్లో పెట్టుకొని మీరు అప్లై చేస్తే కనుక మీకు మీ ర్యాంక్కి తగ్గట్టుగా మంచి క్యాడర్ అయితే వస్తుందన్నమాట. సో సేమ్ చూస్తే కనుక మనం ప్రీవియస్ వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇచ్చానంటే మళ్ళీ క్లియర్గా నేను ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్ ఇచ్చాను. పాయింట్స్ మ్యాన్ ఎక్కడ ఉందో చూడండి. పాయింట్స్ మ్యాన్ బి ఇది ఫస్ట్. దెన్ ఆఫ్టర్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఎక్కడ ఉంది, ఇక్కడ అది. అండ్ తర్వాత చూస్తే కనుక అసిస్టెంట్ టీఆర్డి, దెన్ అసిస్టెంట్ వర్క్షాప్, ఆ తర్వాత అసిస్టెంట్ క్యారేజ్, దెన్ చూస్తే కనుక అసిస్టెంట్ లోకస్ షెడ్, సో ఫైనల్గా ఇవన్నీ మనం ఆర్డర్లో ఇచ్చానమాట. పాయింట్స్ మెన్ అసిస్టెంట్ ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు. అప్లై చేసేటప్పుడు ఇదే ఆర్డర్లో అప్లై చేయండి. సో లాస్ట్ టైం నేను చేసిన మిస్టేక్ లాగా ఈ ట్రాక్ మెయింటైనర్ని ఫస్ట్ తీసుకొచ్చి పెట్టడం వల్ల ట్రాక్ మెయింటైనర్ ఈవెంతో నాకు హై ర్యాంక్ వచ్చినా సరే ఈ ట్రాక్ మెయింటైనర్ నాకు ఫస్ట్ ఆప్షన్లో ఉండడం వల్ల ఫస్ట్ ఆప్షన్లో సెలెక్ట్ అయిపోయింది అది. నెక్స్ట్ పాయింట్స్ మెన్ పెట్టాను. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు ఇదే ఆర్డర్లో పెడితే కనుక ఇది మంచి సీక్వెన్స్. ఇది నేను చాలా వరకు రీసెర్చ్ చేసి పెట్టిన సీక్వెన్స్ ఇది. సో దాని తర్వాత ఐ హ్యావ్ ఎక్సర్సైజ్ క్లియర్గా ఇవన్నీ పెట్టేసి నాకు ఇంట్రెస్టే ఉంది ఇది అప్లై చేసుకోవడానికి అన్నట్టుగా మీరు ఆ చెక్ బాక్స్ని అయితే క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ డిక్లేర్ చేయాలి మనం ప్రతిదీ క్లియర్గానే ఇచ్చామన్నట్టుగా.
ఇక్కడ వచ్చేసి మనం ప్లేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తే ఆ ప్లేస్. అండ్ ఇక్కడ మనకు సిగ్నేచర్ కూడా కనిపిస్తుంది. దెన్ ప్రివ్యూ అప్లికేషన్ అనేసి సేవ్ అంటే సరిపోతుంది అనమాట. ప్రివ్యూ అప్లికేషన్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ చూసుకున్న తర్వాత సేవ్ అనాలి. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఏమన్నా అంటే ఎడిట్ చేయాలనుకుంటే ఏదైనా డీటెయిల్స్ అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్కి ఛాన్స్ ఉండదు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓకే మీరు క్లియర్గా ఉంటే సబ్మిట్ అని చెప్పొచ్చు. సబ్మిట్ అనగానే మన యొక్క అప్లికేషన్ అనేది క్లియర్గా సబ్మిట్ అయిపోతుంది. ఓకే, దెన్ ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్కి వెళ్ళేసి మనం పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇది వీడియో. ఇదే ప్రాసెస్లో మీరు క్లియర్గా అప్లై చేసుకుంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వదు. అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎంత బాగా చదివినా కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ సరిగ్గా ఇవ్వకపోతే మీకు కరెక్ట్గా మీ ర్యాంక్కి తగ్గట్టుగా ర్యాంక్ అయితే జాబ్ అయితే రాదు. సో ఆ తర్వాత మీరు మళ్ళీ సఫర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.